మనుషుల ప్రాణాలు తీసే ఈవిడ ప్రవర్తన హుందాగా గౌరవంగా ఉంటుందని ఆశించడం మన తప్పే మిస్సమ్మ. ఎక్కువగా మాట్లాడకు రాతోడు. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. లేదంటే అమర్ గతం మర్చిపోయాడు, మీరు అమర్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఏంటి మిస్ అమ్మా ఇది? మన గురించి మనవరి ఆంటీ డాడ్తో అలా చెప్పింది. ఆంటీ అన్న అబద్ధాలు చెప్తుంటే ఎందుకు ఊరుకున్నావు మిస్ అమ్మా? అవి నిజాలు కావని డాడ్తో చెప్పచ్చు కదా. నువ్వెవరో మేమెవరో డాడీకి చెప్పాల్సింది కదా మిస్ అమ్మా. లేదంటే ఆంటీ చెప్పిందే నిజమని డాడీ నమ్ముతారు. అవునమ్మా, నువ్వెందుకు కామ్గా ఉంటున్నావు? సార్తో నిజం చెప్పొచ్చు కదా. దేనికైనా టైం రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. మనోహరి ఒకటి చెప్పి మనం ఇంకొకటి చెప్తే ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, బ్రెయిన్ పై ప్రెషర్ పెరుగుతుంది. అందుకే నేనేం మాట్లాడట్లేదు. మీరు పైకెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. సారు ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకొని మనోహరి కావాలనే మనతో ఆడుకుంటుంది మిస్సమ్మ. తన ఆట ఎక్కువ రోజులు సాగదు రాతోడ్, త్వరలోనే ముగిసిపోతుంది. నీ ధైర్యం ఏంటి మిస్సమ్మ? ఆయన కట్టిన ఈ తాళి ఈ పవిత్రమైన మంగళసూత్రమే నా ధైర్యం. ఈ తాళే ఆయనకి నేనెవరో పిల్లలెవరో గుర్తు చేస్తుంది. ఆ దేవుడు కాపాడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా దేవుడే కాపాడాలి మిస్సమ్మ.